ప్రభుత్వ ఉపాధ్యాయుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారి పనితీరుని మదించాలని భావిస్తోంది. టీచర్ పనితీరుకు పాయింట్లు ఇవ్వనుంది ప్రస్తుతం ప్రభుత్వం. దాని ఆధారంగా పదోన్నతులతో పాటు బదిలీలు పెద్దపీట వేయనుంది. సబ్జెక్టుల వారీగా వేరు ప్రామాణికాలను పరిగణలోకి తీసుకోనుంది. పీఈటీలకు స్పోర్ట్స్, సైన్స్ టీచర్లకు పేర్లు, గణిత ఉపాధ్యాయులకు ఒలింపియాడ్, భాష టీచర్లకు వేరు ప్రాతిపదికలను పరిగణలోకి తీసుకోనుంది చంద్రబాబు సర్కారు. విద్యార్థులకు ఉత్తమ విద్యా బోధన అందిస్తున్న ఉపాధ్యాయులను అయితే గుర్తించనుంది. ఆ పనితీరులో ఉపాధ్యాయుల మధ్య పోటీ ఉండేలా సరికొత్త ఆలోచన అయితే చేస్తుంది చంద్రబాబు సర్కారు. ఈ మేరకు ఉపాధ్యాయుల బదిలీ చట్టంపై పాఠశాల విద్యాశాఖ కసరత్తు అయితే చేస్తుంది. ఉపాధ్యాయుల బదిలీలు జరిగిన ప్రతిసారి గందరగోళ పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి. వీటికి చెక్ పెట్టే పనిలో ఉంది పాఠశాల విద్యాశాఖ. బదిలీలతో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏటా ఖచ్చితంగా వేసవిలో మాత్రమే బదిలీలు జరిగేలా చట్టం రూపొందించే పనిలో ఉంది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ అధికారులతో మంత్రి నారా లోకేష్ చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. బదిలీలకు సంబంధించిన నిబంధనపై కొంతమేర స్పష్టత తీసుకొచ్చారు. ఈ బదిలీలకు సంబంధించి మరో వారంలో ముసాయిదా బిల్లును తయారు చేసి ఉపాధ్యాయుల అభిప్రాయాలను అయితే మనం తీసుకోనుంది ఏపీ సర్కారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో టీచర్ల బదిలీలకు సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలనే ఆలోచన చేస్తున్నారు. ఈ బిల్లు ప్రకారం తప్పనిసరి బదిలీలకు టీచర్లకు 8 ఏళ్లు, ప్రధానోపాధ్యాయులకు 5 ఏళ్ల సర్వీసును ప్రామాణికంగా తీసుకోనున్నారు. ఏటా కటాఫ్ తేదీని మే 31గా పరిగణించి సర్వీసును లెక్కించే విధంగా బిల్లును రూపొందించే పనిలో ఉన్నారు. అయితే ఉపాధ్యాయుల బదిలీలకు విద్యా సంవత్సరాలను ప్రామాణికంగా తీసుకోవాలని కోరుతున్నారు. కొత్త బిల్లును బట్టి సార్వత్రిక ఎన్నికలు, జనాభా లెక్కలు ఉంటే తప్ప ఏటా ఖచ్చితంగా బదిలీలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత విధానంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలకు షెడ్యూల్ విడుదల చేస్తుండగా మరికొంతమంది టీచర్లు కోర్టును ఆశ్రయిస్తున్నారు. ఇప్పుడు ఈ కారణంగా షెడ్యూల్ పదే మారిపోతుంది. అదే కొత్త చట్టం అమల్లోకి వస్తే కోర్టు వివాదాలకు అవకాశం ఉండదని ప్రభుత్వం భావిస్తుంది. అయితే ప్రభుత్వం కొత్తగా ఈ పాయింట్ల విధానం, కొత్త చట్టం తీసుకురావడంపై ఉపాధ్యాయులు ఎటువంటి అభిప్రాయం ఉందో మనకు తెలియాల్సి ఉంది. అందుకే ఈ బిల్లు అంశంపై ఈ నెల 17న ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నారు.